కానీ చివరికి చావు వచ్చేలోపు ఆయన అన్న నన్ను బ్రతికించండి అన్న అని అడిగారు ఆయన. కానీ ఎంత ప్రయత్నించినా ఆయన బ్రతకలేదు. ఇక చివరికి అలా వెళ్ళిపోయారు. సంవత్సరం అవుతుంది. సంవత్సరం తర్వాత మళ్ళీ నేను వచ్చిన ఇంటి దగ్గరికి చూద్దామని. హాయ్ హలో అందరికీ నమస్తే. మార్పు చెందినవాడే మనిషి అనే మంచి మాటలతో మంచి విశేషాలతో ఎప్పుడు నేను మీ ముందుకు వస్తూనే ఉంటా అని మాస్టర్ ఎన్నో వీడియోలు చేశారు. ఈ గల్లీలో కూడా కుక్కలతో ఆడుకుంటూ, కుక్క పిల్లలతో ఆడుకుంటూ, వాటిని కొట్టుకుంటూ, వాటికి అన్నం పెడుతూ, ఇక్కడ ఎన్నోసార్లు అన్నం పెట్టేవాడు కుక్క పిల్లలకి. ఆ కుక్కలు కూడా కనిపించట్లేదు. ఇదంతా 1 ఇయర్ కింద జరిగింది. ఇప్పుడు కుక్కలు కూడా లేవు, ఎటు వెళ్ళిపోయినాయేమో మరి. ఒక కుక్క కనిపించట్లేదు. కుక్కలు ఎన్నో ఈయన పిల్లలతో ఆడుకుంటూ సరదాగా ఉండేవాళ్ళు. ఆయన లేకపోయేసరికి అంతా బోసిపోయినట్టుంది ఏరియా మొత్తం. అంటే ఈ ఏరియాలో మ్యాక్సిమం ఉండరు, ఎవరు పనుల కాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే 4 ఇల్లులు ఉంటాయి ఈ ఏరియాలో. చూస్తే మొత్తం అడవి, ఇదంతా మొత్తం అడవి. ఇక్కడ ఎవరు ఉండరు. మాస్టర్ ప్రశాంతంగా ఇక్కడ బ్రతికేవాళ్ళు. ప్రశాంతం అంటే ఒక లెక్క ప్రకారం బాధాకరమే, కానీ నేను ఎంజాయ్ చేస్తున్నా అంటాడు ఆయన. మందు తాగి ఆయన బాధల్ని మింగుకుంటూ నేను ప్రశాంతంగా ఉన్నా, హ్యాపీగా బతుకుతున్నా అని అంటాడు ఆయన. కానీ హ్యాపీగా కాదు, ఆయన లోపల బాధలు ఉంటాయి, బయటికి చెప్పడు. ఇక ఏదో సరదాగా గడుపుతూ, ఇక చనిపోయే వరకు గడుపుతూ చనిపోయిండు. ఇదే ఇల్లు మాస్టర్ ఉంది. మళ్ళీ ఒకసారి చూడండి, బయట నుంచి చూడండి, లోపల చూపించిన, బయట నుంచి చూడండి. లోపల కూడా మొత్తం ఇల్లు చూపించలేదు, మీకు చూపిస్తా. ఇగో ఈయన్ని గుర్తుపట్టిర్రో లేదో, మాస్టర్తో అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, మాస్టర్ దగ్గరికి అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాడు. మేము రానప్పుడు మనోడు వస్తాడు, రమేష్. మేము వీలైనప్పుడు అంటే వారానికి 3 రోజులు 4 రోజులు వచ్చిపోతూ ఉంటాం. మేము లేనప్పుడు మాస్టర్ దగ్గరకు వస్తాడు, మాస్టర్తో టచ్లో ఉంటాడు. అంటే జాబ్కి ఇటే వెళ్తాడు అనమాట, చౌటుప్పలకి వెళ్తాడు. హైదనగర్ నుంచి చౌటుప్పలకి జాబ్కి వెళ్తాడు సాయంత్రం. పొద్దున జాబ్కి పోయేటప్పుడు మాస్టర్కి హై చెప్తాడు, సాయంత్రం జాబ్ నుంచి వచ్చేటప్పుడు హై చెప్తాడు. మందు తాగినప్పుడు మాత్రం రమేష్ కొంచెం భయపడతాడు. అవునా కదా? ఆయన మందు తాగితే రమేష్ భయపడతాడు. మందు తాగుండా లేదా అని డోర్ దగ్గరకు పోయి ఇట్లా తొంగి చూస్తాడు. మందు తాగలేదంటే ఏం మాస్టర్, నమస్తే మాస్టర్ అని మంచిగా కూర్చుంటాడు. మందు తాగిండు అంటే వద్దులే, ఎందుకు లేనిపోయింది ఇప్పుడు ఆయన తిడుతూ ఉంటాడు. అంటే అందరిని తిడతాడు, సరదాగా తిడతాడు, సీరియస్గా ఏం తిట్టాడు. అంటే అందరు ఏమనుకుంటారు, ఆయన సీరియస్గా తిడతారు అనుకుంటాడు. ఆయన ఏమంటాడు, ఒకటే అంటాడు, ఎరా నా కొడక, నేను వచ్చి బండి ఇక్కడ ఆపి లోపలికి వెళ్తాంటే, ఎరా నా కొడక, ఏ టైంకి రమ్మన్నారా నిన్ను, ఏ టైంకి వచ్చినారా నువ్వు అని అంటాడు ఆయన. ఇక జఫా అంటే అంటాడు, అప్పుడప్పుడు అంటాడు, తాగినప్పుడు అంటాడు జఫా. నార్మల్గా ఆయన కూత పదం నా కొడక అంటాడు. ఎరా నా కొడక, ఏ టైంకి రమ్మన్నా నిన్న అని అంటాడు. అట్లా సరదాగా మాట్లాడేవాడు. వెళ్ళిపోరా నువ్వు అంటాడు. వద్దు, వీడియోలో ఏం లేవు, వెళ్ళిపో. నేను ఏ టైంకి రమ్మన్నా, ఏ టైంకి వచ్చినాను, నేను పొద్దున్న రమ్మన్నా 6 గంటలకి, నువ్వు వచ్చావా? ఎండ చూడు ఎలా ఉందో, ఎండాకాలంలో ఇదే టైంలో ఎండ చూడు ఎలా ఉందో. ఈ ఎండకు నాకు ఏదో అయిపోతుంది రా, నాకు ఏదో అయిపోతుంది, నా గుండు కాలుతూ ఉంటుంది. ఏంట్రా ఈ ఎండకి ఎక్కడికి వెళ్తాం అనేవాళ్ళు. చల్లని చెట్ల కిందకి తీసుకెళ్ళనేవాళ్ళు. చల్లని చెట్ల కిందకి ఫస్ట్ టైం నేనే తీసుకెళ్ళిన ఆయన్ని. ఈ ఏరియాలో ఆయన ఉంటాడు, కానీ పొలాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నది ఆయన మొత్తం చూడ్డు, ఇక్కడే వీడియోలు చేసేవాడు. ఫస్ట్ టైం నేనే బండి ఎక్కించుకొని తీసుకుపోయినా. అరే పొలాలు చాలా బాగున్నాయి రా అన్నాడు ఆయన. ఈ పొలాలు బాగున్నాయి, లొకేషన్ బాగుంది, మంచి వీడియోలు చేద్దాం ఇక్కడ, యాక్టింగ్ క్లాసులు కూడా పెడదాం అనేవాడు ఆయన. అయితే సరే మాస్టర్ పెడదామని చెప్పి మొత్తం ప్లాన్ చేసుకున్నాం, మొత్తం వర్కౌట్ అయింది. ఆయనకి యూట్యూబ్ నుంచి డబ్బులు రావడం తగ్గిపోయినాయి, అంటే వ్యూస్ రావట్లా. రొటీన్ కంటెంట్లు, ఆయన అన్నం తినడం, ఈ రొటీన్ కంటెంట్లు అట్లా వ్యూస్ రావట్లేదని, డబ్బులు రావట్లేదని ఇప్పుడు ఎవరిని ఆయన అడుక్కున్న 500 తీసుకుంటాడు, 200 తీసుకుంటాడు. మళ్ళీ వాళ్ళకి కావాలన్నప్పుడు రిటర్న్ ఇచ్చేస్తాడు. ఇక డబ్బులు రావట్లేదు, డబ్బులు ఎలా అయినా సంపాదించాలని చెప్పి ఆయన పట్టుదలతో మందును మానేసిండు. కొన్నాళ్ళు మానేసి యాక్టింగ్ క్లాసులు పెట్టాలి, మళ్ళీ నేను పికప్ అవ్వాలని పికప్ అయిండు. తర్వాత మరి ఇక నేను కొంచెం గ్యాప్ తీసుకున్నా మాస్టర్ దగ్గర రావడం, ఒక 1 మంత్ గ్యాప్ తీసుకున్నా. మళ్ళీ అలవాటు చేసుకుండు, మళ్ళీ రావడం మొదలుపెట్టిన. మళ్ళీ హనుమాన్ మూవీ చేసిండు, అప్పుడు కూడా అనారోగ్యంతో పడిపోతే నేను కాపాడినా. మళ్ళీ మందు మానేసిండు. మళ్ళీ ఆ మ్యాన్సన్ హౌస్ అని మళ్ళీ మొదలుపెట్టిండు ఆ వైజాగ్లో. అప్పుడు తాగడం మొదలుపెట్టిండు. మాట్లాడితే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కదా వీడియోస్లో, లేకపోతే ఎవరు చూడ్డు. ఆ ఎంటర్టైన్మెంట్ కోసం ఆయన అక్కడికి వెళ్ళి ఆ మందు తాగడం, చిందులేయడం, అందరూ కలిసిండ్రు కదా, గ్రూప్ ఉన్నప్పుడు ఆయనకు సరదా హ్యాపీనెస్ వచ్చింది. అగ్గిపెట్ట మచ్చ వీళ్ళందరూ ఉండేలోపు ఆ హ్యాపీనెస్లో మందు తాగుతూ ఆ తాగడం ఎక్కువై ఆ వీడియోలు చేస్తూ ఆ వ్యూస్ మంచిగా పోతున్నాయి. ఆ వ్యూస్ పోతున్నప్పుడు నాకు ఫోన్ చేసి అన్నారు, రే చూడరా మన సబ్స్క్రైబర్లు వ్యూస్ మామూలుగా రావట్లేదురా, సాజిద్ నిన్ను రమ్మన్నా, నువ్వు మిస్ చేసుకున్నారా అన్నాడు. నేను కూడా బాధపడినా. ఆయన ఫస్టే చెప్పాడు, వ్యూస్ మంచిగా పోతారా, వీడియోలు చేసుకున్నావు, ₹1 సంపాదించుకోరా అన్నాడు. కానీ నేను మూవీ ప్లానింగ్ అది ఇది అని చెప్పి నేను ఆయనతో పాటు వెళ్ళలేదు. ఇక నేను వెళ్ళకపోవడమో ఏదో జరిగింది. ఇక నేను ఉండుంటే కొంచెం ఆపేవాడిని ఆయన్ని తాగకుండా. ఇక వాళ్ళు బ్యాచ్ ఇక తాగిర్రు, తిన్నారు, మంచిగా ఎంజాయ్ చేసిర్రు. చివరికి ఈయన ఏజ్డ్ పర్సన్ కదా, వాళ్ళందరూ అంటే వయసులో ఉన్నవాళ్ళు, వాళ్ళు తాగినా తిన్నా సరిపోద్ది. నా ఏజ్డ్ పర్సన్ కాబట్టి ఆ మందు ఎఫెక్ట్, ఆంధ్ర మందు అప్పుడు బాగాలేదని అనేవాళ్ళు, ఆ బూమ్ మందులు అవన్నీ బాగాలేవు అనేవాళ్ళు. ఆ మందు ఎఫెక్ట్ పడి ఈయనకు ఆల్రెడీ అనారోగ్యం పర్సన్ ఇతను, ఆ జాండీస్ అవి ఉన్నాయి, అవన్నీ ఏకదం
పెరిగిపోయినాయి మొత్తం, ఆ గొంతులో నుంచి పొట్టలోకి మొత్తం కాలిపోయినాయి ఎక్కడికక్కడికి. ఇక కాలిపోయి ఇక ఇదే ఇంట్లో ఆయన అడ్డం పడ్డారు. ఇక తర్వాత ఆలేటి గారు వాళ్ళు వీళ్ళు చూసి ఆయన హాస్పిటల్ తీసుకెళ్లారు. కానీ బ్రతకాలని కోరిక ఉంది ఆయనకి, అంటే నేను చచ్చిపోతా అనేవాడు. కానీ చివరికి చావు వచ్చేలోపు ఆయన అన్న నన్ను బ్రతికించండి అన్న అని అడిగారు ఆయన. కానీ ఎంత ప్రయత్నించినా ఆయన బ్రతకలేదు. ఇక చివరికి అలా వెళ్ళిపోయారు. సంవత్సరం అవుతుంది. సంవత్సరం తర్వాత మళ్ళీ నేను వచ్చిన ఇంటి దగ్గరికి చూద్దామని. అయితే ఇక మన రమేష్ కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. మాస్టర్ ఎప్పుడు ఉన్నారో అప్పటి నుంచి నాకు సపోర్ట్ చేస్తుండు, ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. ఇక అలా వచ్చినాం. ఏంది ఎట్లా అనిపిస్తుంది నీకు ఇల్లు చూస్తే? ఇల్లు చూద్దాం రండి లోపలికి. మాస్టర్ ఉన్నప్పుడు మాట్లాడు, అటు చూసి మాట్లాడు. హాయ్ అండి. హాయ్ అండి. నా పేరు రమేష్ అండి. చెప్పు. మాస్టర్తో నాకు చాలా అనుబంధం ఉంది. ఇక్కడే ఉండే చనిపోయే వరకు మాస్టర్ వెంబడే ఉన్నాను నేను. ఆయన చాలా ఫ్రెండ్లీగా సరదాగా ఉంటాడు. తాగుతాడని మాత్రం వాస్తవమే, కానీ తాగకుండా మాత్రం చాలా మంచి వ్యక్తి. ఎవరికైనా సాయం చేస్తాడు. చాలామంది పీపుల్స్ కూడా ఎంతోమందికి అవకాశాలు ఇచ్చాడు. చెప్పు. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. నాతో సరదాగా ఫన్నీగా మాట్లాడుతుంటాడు. మాస్టర్ ఉన్నప్పుడు రోజు రెగ్యులర్గా వచ్చేటోడిని, కలుసుకునేవాడిని, మాట్లాడేవాడిని. అవి ఇక్కడే ఉండేమంటాడు, తినమంటాడు, పనుకోమంటాడు, ఇక్కడే పనుకోరా అది అని నాతో ఫ్రెండ్లీగా జోవియల్గా ఉంటాడు. ఇంట్లో పోదాంపా, ఇల్లు చూపించు, చూడండి చాలా బాగుంటుంది. ఇంట్లో పోదా, ఇల్లు చూపి. ఇక్కడ వంట వీడియోలు పొయ్యి పెట్టేసి వంట వీడియోలు చేసేవాళ్ళం. దుర్గమ్మ అందరు చేసేవాళ్ళు. చాలా మంది వచ్చేది యూట్యూబర్లు రోజు రెగ్యులర్గా వచ్చేటోళ్ళు, ఇంటర్వ్యూ తీసుకునేటోళ్ళు మాస్టర్ ఇంటికి వచ్చి. ఈ గల్లీలో కూడా ఆడుతూ పాడుతూ తిరిగేవాళ్ళు. ఈ గల్లీ చూపిద్దుదా, చూడండి గల్లీలో ఆడుతూ పాడుతూ తిరిగేవాళ్ళు మందు బాటిల్ పట్టుకొని. ఇగో రాకేష్ మాస్టర్కి స్నానం చేసే వీడియో ఇక్కడే చేసినాం. అండ్ మందు తాగి బీర్ బాటిల్ ఇక్కడే పడేసేవాళ్ళు మాస్టరు. ఎంజాయ్ చేసేటోళ్ళం. మాస్టర్ ఉన్నప్పుడు ఇదంతా పచ్చగా ఉండేది, ఇప్పుడు ఎండిపోయింది. ఇల్లు అంత కలకల ఆడిపోయేది, ఇల్లు మొత్తం పోసిపోయింది మాస్టర్ లేక. ఇల్లు చాలా అనుబంధం ఉంది నాకు మాస్టర్తో. ఆయన లేదంటే నేను ఇప్పటికే జీర్ణించుకోలేకపోతున్నా. అప్పుడే 1 year అయిపోయింది మాస్టర్ పోయి. ఆయన ఎన్టీఆర్ ఫ్యాన్, వీరాభిమాని. ఎప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్. ఆయన విగ్రహం కూడా ఇంటనే పెట్టుకున్నారు చూడండి. ఇదే విగ్రహం ఎన్టీఆర్ విగ్రహం. మాస్టర్ గారి అన్నగారు ఎన్టీ రామారావు గారు. ఇక్కడ ఫ్లూట్ ఉండేది, ఫ్లూట్ వెళ్ళిపోయింది మరి. ఇక్కడ ఫ్లూట్ ఒకటి ఉండేది. మాస్టర్ ఎప్పుడు ఫ్లూట్ ఇక్కడ కింద పడిపోతే ఫ్లూట్ ఇక్కడ బెటరా అని చెప్పేవాడు. ఇక మాస్టర్ వెళ్ళిపోయిన తర్వాత ఫ్లూట్ కూడా ఇడిగో వెళ్ళిపోయింది. ఇక ఇక్కడ మంచాలు అవి ఉండేవి. కిచెన్ కూడా చూపిస్తాం. ఇది కిచెన్. ఆయన ఉన్నప్పుడు మొత్తం సామాన్లు ఉండేవి. ఇంకా ఆయన లేడు కాబట్టి ఎట్టుకట్టు అయిపోయినాయి. ఇదంతా కిచెన్. ఇప్పుడు సిపిఎం పార్టీ వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఆ జెండాలు అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఆయన దారిలో నడుస్తున్నారు ఇల్లు. ఈ రూమ్ తాళం వేస్తుంది. ఈ రూమ్ చూడండి, మాస్టర్ చనిపోయిన రూమ్. మాస్టర్ బాత్రూమ్ ఇది. మాస్టర్ బెడ్రూమ్ ఇది. చనిపోయింది ఇక్కడ ఇదే బెడ్ పైన. ఇక్కడ కూర్చొని టీవీ చూసేది, డ్రింకింగ్ చేసేది, వీడియోలు ఇంటర్వ్యూ ఇచ్చేది ఇక్కడ యూట్యూబ్ వాళ్ళకి. ఇక్కడే ఇచ్చేది ఆ ఇంటర్వ్యూలు మాస్టర్ ఇక్కడే ఇంటర్వ్యూ ఇచ్చేది. నాకు తెలియదు. అయితే నేను చూశాను కదా, రెగ్యులర్గా వచ్చేటోడి, డైలీ వచ్చేది మాస్టర్ చనిపోయే వరకు రెగ్యులర్గా ఇది వచ్చేది. ఉదయం మార్నింగ్ ఈవినింగ్ రోజు. నువ్వు వచ్చినప్పుడు ఏం చేస్తుంటాడు మాస్టర్? వచ్చినప్పుడు టీవీ చూస్తాడు మామూలుగా ఉంటే, లేకుంటే యూట్యూబ్ ఛానల్ వస్తారు, వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తాడు. ఇక్కడే రెస్ట్ తీసుకుంటాడు. అప్పుడప్పుడు పోయి అనాథాశ్రమంలో పోయి అన్నది భోజనం చేయిస్తుంటాడు. చూస్తారు కదా మాస్టర్ ఇల్లు. 1 year తర్వాత అయితే వచ్చిన ఏమన్నా వీడియోలు చేయాలన్నా, ఏమన్నా షార్ట్ ఫిల్మ్స్ చేయాలన్నా, ఇక అప్పుడు మాస్టర్ ఉన్నప్పుడు ఛానల్ పెట్టినా నేను. ఇక ఆ ఛానల్ ఆపకుండా అయితే నడిపిస్తున్నా. ఇక మధ్యలో మాస్టర్ చనిపోయిన తర్వాత ఆపేసిన వీడియోలు. ఇక మాస్టర్ గురించి మాట్లాడుతుంటే ఊరికే మాట్లాడుతున్నారు అంటుర్రు అని ఇక మాట్లాడట్లేదు. అంటే అందరూ అనట్లేదు, అందరూ మాట్లాడమంటారు. ఒకళ్ళు ఇద్దరు ఊరికి అదే చెప్తూ ఉంటావు అన్నందుకైతే వీడియోలు ఆపేసిన. మళ్ళీ 1 year తర్వాత వచ్చిన. ఇక చిన్న వీడియోలు చేద్దాం, యూట్యూబ్ని నడిపిద్దామని చెప్పి ఇంటి దగ్గరకు వచ్చిన. ఈ ఇంటి దగ్గరకు రాగానే కొన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి. ఆ జ్ఞాపకాలు అయితే మీతో షేర్ చేసుకున్నా.
ఇక ఎన్టీ రామారావు గారు, ఆయన ఎప్పుడు ఎన్టీ రామారావు గారిని బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు, చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఆయన్నే బ్యాక్గ్రౌండ్గా పెట్టి మాట్లాడిన ఈ వీడియోలో. మళ్ళా ఇంకో వీడియోలో కలుస్తా, లాగ్ అయిపోతుంది. చాలా జ్ఞాపకాలు ఉన్నాయి చెప్పేవి, అది చెప్పాలంటే చాలా లెంత్ అయిపోద్ది. అది ఇంకొక వీడియోలో అయితే మళ్ళీ మాట్లాడతా. ఓకే, బాయ్.